राहुल गांधी गारी नायकत्व long live Rahul Gandhi, long live Rahul Gandhi, long live Jai Congress, Jai Congress, Jai Congress, Jai Congress. Rahul Gandhi గారి నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ పున్నం ప్రభాకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పున్నం ప్రభాకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ప్రజా పాలన వర్ధిల్లాలి गाड़ी बढ़ा कांग्रेस राहुल गांधी नायकत्व वर्धिल्लाली लॉन्ग लिव राहुल गांधी लॉन्ग लिव राहुल गांधी लॉन्ग लिव रेवंत रेड्डी गारी नायकत्व वर्धिल्लाली प्रभाकर नायकत्व वर्धिल्लाली जय कांग्रेस కాంగ్రెస్ పార్టీ నాయకులు రాబోయే భావితరాలకు భవిష్యత్ ప్రధాని రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు చీర్మాడి మండలం ఉల్మానిక్యం గ్రామంలో రైతు వేదిక దగ్గర జన్మదిన వేడుకలు మండల పార్టీ కాంగ్రెస్ ఆధ్వర్యం లోపల ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా భారతదేశంకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారి నుంచి మొదలుకొని ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క తండ్రి అయినటువంటి రాజీవ్ గాంధీ అందరూ కూడా ఈ యొక్క దేశ భవిష్యత్తు కోసం ఈ యొక్క దేశము సుసంపన్నంగా ఉండాలి, ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ సమానత్వంతో ఉండాలని ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఈ దేశం కోసం అసలు బాసినటువంటి యొక్క మహనీయులు, త్యాగదనులు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆయనే రాహుల్ గాంధీ గారు పదవిని అలంకరించాలంటే ఒక నిమిషం పట్టకపోతుండే. ఇవాళ ఈ యొక్క దేశ ప్రజల బాగు కోసం, వీళ్ళ అభివృద్ధి కోసం తన పదవిని త్యాగం చేసి కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో అప్పుడు తన యొక్క పదవిని త్యాగం చేసిండు. ఇప్పటికీ కూడా ఈ యొక్క భారతదేశంలో ఉండేటువంటి ఈ యొక్క కులాలు మతాలు పోవాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో భారత్ జోడో యాత్ర నిర్వహించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా చాలా ప్రయత్నాలు చేసిండు. ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో ఈ యొక్క రాహుల్ గాంధీ గారి యొక్క పుట్టిన రోజు సందర్భంగా మేము ఒక ఆశాభావమైనటువంటి ఒక ఆకాంక్షను వెలుబుచ్చుతున్నాము. రేపు రాబోయే కాలంలో కేంద్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఈ దేశానికి పట్టినటువంటి యొక్క క్రీడ అంతా విరగడవుతుంది. కళ్ళబొల్లు కబుర్లు చెప్పి మతాల పేరుతోటి యువకులను, విద్యావంతులను మార్పు చేసి ఓట్లు దండుకునేటువంటి ఒక కాలం పోయింది. ఇవాళ ఈ దేశంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి యొక్క 55 నుంచి 60% ఉన్నటువంటి యొక్క బహుజనుల యొక్క కులగణన చేపట్టాలని చెప్పి ఇక్కడ కామారెడ్డి తీర్మానం చేసిండ్రు. ఆ యొక్క తీర్మానానికి అనుగుణంగానే రేపు రాబోయే కాలంలో ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనేటువంటి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ నాయకత్వం. చిగురుమూడు మండలంలో ముదుమాణిక్యం గ్రామంలో ఇక్కడ భూభారతి రెవెన్యూ సదస్సు జరుగుతున్నది. దానిలోనే మేమందరం ఇక్కడున్న రైతులు అందరం కలిసి యాక్చువల్గా మేము చిగురుమూడు మండల కేంద్రంలో ఘనంగా రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినాన్ని జరుపుకోవాలని అనుకున్నాం. ఇక్కడికి వచ్చిన రైతులు కూడా మేము సైతం మీతోనే అంటూ
వారు కూడా ఇక్కడే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరడంతోనే ఈ ముదిమాణిక్యం గ్రామంలో ఈ రైతు వేదిక వద్దనే మేము రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినాన్ని మేము ఇక్కడ చేసుకోవడం జరుగుతున్నది. భారతదేశంలో ఎవరెంతనో వారికంతా అనే విధంగా కుల గణను ఆయన ఖచ్చితంగా చేపట్టాలి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఫస్ట్ మొదట మీరు బీసీ బలహీన వర్గాలందరికీ సమానత్వం ఉండాలి కాబట్టి దానికి భాగంగా కులగణన ఉండాలి అని వారు నిర్దేశించడం జరిగింది. దాన్ని పొన్నం ప్రభాకర్ అన్న గారు ఈ ప్రాంత శాసనసభ్యులు మంత్రివర్యులు ఇమ్మీడియట్లీ ప్రభుత్వంతో మాట్లాడి అందరిని ఒప్పించి అఖిలపక్షం అన్ని వర్గాలను అన్ని పార్టీలను అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి కొంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా వారిని ఒప్పించి మెప్పించి ఇక్కడ కులగణన జరిపించి చాలా మంది పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సమన్యాయం జరిగే విధంగా రాబో తరానికి విద్యావంతులు ఉద్యోగస్తులు ఎంతోమంది ఈ ప్రాంతంలో అందరూ అధికారంలో ఉండాలి, అన్ని రంగాలలో ముందుండాలని కులగణన చేసి దేశానికి ఆదర్శవంతంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందంటే ఆ రోజు రాహుల్ గాంధీ గారి యొక్క నిర్దేశం, పొన్నం ప్రభాకర్ గారి యొక్క పట్టుదల, ఈ ప్రభుత్వం యొక్క ఇలాంటి మహానుభావుని జన్మదిన వేడుకలలో పాల్గొనడం అంటే మనం కూడా అంతో ఎంతో మంచి మనసున్న మనుషులుగా మంచి వారిగా రేపు భావితరాలకు మనం కూడా మంచి చేసే మనుషులుగా మనం దానిలో మమేకమవుతున్నాం కాబట్టి మనం అందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఈ రోజు నుండైనా మనమందరం కంకణబద్ధులమై ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ నాయకులం, గ్రామశాఖ అధ్యక్షులం, ముఖ్య నాయకులం రేపు రాబో రోజులలో ప్రజాప్రతినిధులకునో ప్రజలకు సేవ చేసే సేవకుల్లాగానో ఏదో విధంగా మనం మంచి చేద్దామనే సదుద్దేశం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మీరందరూ ఈ ప్రభుత్వం యొక్క సిద్ధాంతాన్ని, ప్రభుత్వం యొక్క సిద్ధాంతాలను ఏవైతే మనకు పథకాలు తీసుకొస్తున్నారో ఆ పథకాలన్నింటినీ ప్రజలందరికీ తీసుకెళ్ళి ప్రతి ఇంటికి ఇది నా బాధ్యత, నేను ఈ వాడలో మ్యాక్సిమం అందరికీ నేను ఈ గవర్నమెంట్ చేస్తున్న మంచి పనిని, రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని యొక్క ఘనకీర్తిని, పొన్నం ప్రభాకర్ గారి యొక్క కీర్తిని మనం ఖచ్చితంగా వారి అందరి ఇళ్లకు తీసుకెళ్ళి మన కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలాన్ని వారికి అందరికీ చెప్పి ఒప్పించి మెప్పించి అందరూ మాతో ఉండాలి, మేము మీతో, మీరు మాతో, మేము మీతో, మనమందరం ఏకమై ఒక్కటై అన్ని విధాలుగా మనం ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుందాం, మనమందరం బాగుపడదామని కంకణబద్ధులుగా కాంగ్రెస్ పార్టీ సిన్సియర్ నాయకుల్లాగా ఖచ్చితంగా పనిచేయాలని నేను మా పార్టీ నాయకులకు కార్యకర్తలకు చెప్పడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా దేశం నలుమూలలు తిరిగి అక్కడ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు దేశం అన్ని ప్రాంతాలను ఒక్కడే అందరితో ఒక్కడై అన్ని వర్గాలను, అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని ప్రాంతాలను పర్యటించి ఎక్కడ కూడా అధైర్యపడకుండా ప్రజలకు ఎంతో మనోనిబ్బరాన్ని నింపిన మహనీయుని జన్మదిన వేడుకలు అంటే అందరికీ ఇది పండుగ వాతావరణం, చాలా సంతోషం. మనం కూడా సంతోషంగా ఉండాలి. దానికి ప్రతిఫలంగానే ఒక పాదయాత్రతోనే కులగణన జరిగిందంటే ఎంత మేలు చేసిండ్రో దాన్ని ఇప్పుడు దేశంలో కూడా ఆదర్శంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం కూడా కులగణనకు ఒప్పుకున్నది, చాలా సంతోషం. ఇలాంటి కాంగ్రెస్ పార్టీ ఉన్నది అంటే పేదల పక్షాన కొట్లాడుతుంది, పేదలను, రైతులను రాజు చేయాలనే సంకల్పం, పేదలను ఉన్నతవంతులుగా మార్చాలని అది విద్యార్థులను ఉద్యోగస్తులుగా మార్చి, వ్యాపారులుగా మార్చి అందరి కళ్ళల్లో సంతోషాన్ని చూడాలనేది కాంగ్రెస్ పార్టీ ఏం కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త అంటే ఈ భారతదేశానికి సైనికుల్లాగానే జీతం తీసుకొని సైనికులాగా ఈ కార్యకర్తలు ఉన్నారు కాబట్టి మీరు కూడా మంచిగా అందరినీ అన్ని విధాలుగా వాళ్ళకి చెప్పి వాళ్ళ అవసరాలను ఒక్కొక్కటిగా తీర్చాల్సిందిగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కూడా చెప్తున్నాం. రేపు రాబో రోజులలో కూడా మన నాయకుల మంచితనాన్ని అలవరుచుకొని మనం కూడా మంచిగా పోయేడుతుంటే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతామని, అలాగే ఈ ప్రాంతంలో అందరూ సక్సెస్ కావాలని వారందరూ కూడా శుభాకాంక్షలు చెప్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వం, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వం. మిత్రుల పాత్రికేయ